Daily. Taste the Daily. కమింగ్ టు సెకండ్ న్యూస్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ పోరుబాట పట్టింది. మెడికల్ కాలేజీలని పీపీపీ విధానంలో నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాల ఎదుట వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు అంబేద్కర్ విగ్రహాలకి వినతి పత్రాలు అందించారు. సీఎం చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీలకి వైద్య విద్యను దూరం చేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి సమర్థవంతంగా నిర్వహించామని, అయితే పీపీపీ విధానంతో మెడికల్ కాలేజీల నిర్వహణ సాధ్యమని చెప్పడం కూటమి ప్రభుత్వ అసమర్థతకి నిదర్శనమంటున్నారు వైసీపీ నేతలు. క్లియర్గా 5 కాలేజీలు ఓపెన్ చేసి సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పుడు మళ్ళా 5 మెడికల్ కాలేజీలకి అనుమతులు వచ్చినప్పుడు మిగతాయి కూడా కడుతున్నప్పుడు మీరు ఎందుకు రన్ చేయలేకపోతున్నారు? మీరు ఆవేళ ఏం చెప్పారు? సెల్ఫ్ సైన్స్ ఫైనాన్స్ మీద ఎస్సీలకి బీసీలకి సీట్లు మీరు దూరం చేస్తున్నారని చెప్పారు. మేము వస్తే గవర్నమెంట్లోనే మేము నిర్వహిస్తామని చెప్పిన మాట వాస్తవా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల, బీసీల, మైనారిటీల సీట్లు అమ్మేస్తున్నారని మాట్లాడిన మాట వాస్తవమా కాదా? అలాంటి మీరు 5 కాలేజీలు నిర్వహిస్తూ మళ్ళీ 5 కాలేజీలకు వస్తే మీరు ఇవాళ ఏం చెప్తున్నారు? బిల్డింగులు కట్టగానే సరిపోతుందా? నిర్వహించాలి కదా సక్రమంగా అని చెప్తున్నారు. మరి ఆయన ఎట్లా నిర్వహించాడు? మీరు ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? అంటే మీ చేతగానేతనాన్ని క్లియర్గా చెప్తున్నారు. అంటే వైద్య విద్య ప్రజలకు అందుబాటులో ఉండకూడదు, సామాన్యుడికి అందుబాటులో ఉండకూడదు. పేదలు ఖచ్చితంగా డాక్టర్లు అవ్వాలా, మేము వైద్య వృత్తిలో నిపుణులు కావాలా, వైద్య సేవ చేయాలనుకునేటువంటి బలహీన వర్గాలు, బడుగు బలహీన వర్గాలకి వైద్య విద్యని దూరం చేయడమే మీ ఉద్దేశం. ఎందుకు చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం వ్యాపారస్తులకి మీరు వైద్యం విద్యని వ్యాపార వస్తువుగా మారుస్తున్నారు. ప్రజల వైద్యాన్ని కూడా మీరు వ్యాపార వస్తువుగా మార్చారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, అటు వైసీపీ చేస్తున్నటువంటి నిరసనలకు కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి కౌంటర్స్ కి కానీ అధికార పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఖచ్చితంగా గత ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియ జరగకపోవడం కానీ, ఎన్ఎంసీ నుంచి అనుమతులు రాకపోవడం, అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, అసంపూర్తిగా వాటిని నిర్మాణాల మధ్యలో వదిలేయడం కారణంగానే ప్రస్తుతం పీపీపీ పద్ధతిలో అడుగులు వేస్తున్నట్టు కూడా ప్రభుత్వం చెప్తోంది. ఎందుకంటే ఒకవైపు గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను అనుమతులు తీసుకొచ్చాము, ఒకవైపు నిర్మాణం చేపట్టాము, 5 మెడికల్ కాలేజీల సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించామని గొప్పగా చెప్పుకుంటుంది తప్ప ఆచరణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయని కూడా కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇప్పటికే వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రభుత్వం ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, విడతల వారీగా, దశల వారీగా ఏవైతే 10 మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేసి అక్కడ తక్షణమే ఎన్ఎంసీ అనుమతులు తీసుకొచ్చి తరగతులు నిర్వహించాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో అందుకు ప్రభుత్వ వనరులతో కాకుండా పీపీపీ పద్ధతిలో ముందుకు వెళ్ళడం ద్వారా త్వరితగతిన వచ్చే ఏడాది నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులో తీసుకోవచ్చని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే దశల వారీగా కొన్ని కాలేజీలు ఎంపిక చేసి అడుగులు వేస్తుంటే వైసీపీ మాత్రం ఈ పద్ధతిని తప్పు అని చెప్పేటటువంటి నిర్ణయం, విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని పూర్తిగా కుట్టుపడేస్తుంది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల కారణంగానే పీపీపీ పద్ధతిలో వెళ్ళవలసి వస్తుంది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టామని గత ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా అందుకు భిన్నమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. 17 మెడికల్ కాలేజీల్లో ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టారు. కొన్ని చోట్ల అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఎన్ఎంసీ నుంచి కూడా పూర్తి స్థాయిలో అనుమతులు రాని కారణంగా ఈ ఏడాదికి సంబంధించి కూడా ఏవైతే సీట్ల భర్తీకి సంబంధించి పూర్తిగా కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయంటూ కూడా కూటమి ప్రభుత్వం ఇటు మంత్రులు మండిపడుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం వీటిని అభివృద్ధి చేయాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే పీపీపీ పద్ధతిలో ముందుకు వెళ్తూ ఉన్నాము. ఎక్కడా కూడా ఎవరికి అన్యాయం జరగదు, ప్రతి ఒక్కరికి కూడా ఏవైతే ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళినా కూడా ఎవరికి అన్యాయం జరగదు అంటూ కూడా ఇటు ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తూ ఉంది. థ్యాంక్ యూ వసంత్.